నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా విజయవాడలో ఒక బుక్ ఫేర్ జరిగింది. ఆ బుక్ ఫేర్ లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించే ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో విజయవాడలో బుక్ ఫేర్ అటెండ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని చెప్పారు కదా, ఆయన బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. దానికి వైసీపీ బ్యాచ్ మొత్తం ఇంకా రెడీ అయిపోయారు ట్రోలింగ్ తో. ఆ ఫన్నీవి చూస్తే చాలా నవ్వొస్తోంది. దానికి మీరు ఏమంటారు సార్? నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆయన మనం ఏం గమనించాలి, ఆయన బుక్ ఫేర్లో చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. ఇవాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత పరిజ్ఞానం ఆయనకు ఉంది అనేది ఆయన మాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఇక పేటీఎం బ్యాచ్కి పని బాట ఏముంటుంది, ప్రతిదాన్ని మీమ్స్ చేసుకొని ఆనందించుకోవటం వాళ్ళకి అలవాటైంది. ఇంకా వాళ్ళు అట్లా నవ్వుకోవడం, పిచ్చి పిచ్చి మీమ్స్ చేసుకోవడం, పిచ్చిగా నవ్వుకోవడం, ఇవే తప్ప వాళ్ళకి ఇంకేం మిగిలింది చెప్పండి. 11 ఆ 11 కూడా అసెంబ్లీకి రాట్లా, ఇంకేం మిగులుతుంది వాళ్ళకి? సార్ అట్లీస్ట్ మీమ్స్ అన్న పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా సార్, మీడియాని బాగా యూజ్ చేసుకొని. మీమ్స్ కూడా ఏం పర్ఫెక్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మనం 2-3 అంశాల మీద వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే, ఆయన మీరు చెప్పిన మీమ్స్లో ఏం చేస్తున్నారంటే, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాను అన్నాడు గతంలో, ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని వెనకరిది మళ్ళీ ముందుకు తెస్తున్నారు. 2 లక్షల పుస్తకాలు చదివానని ఆయన చెప్పింది నిజమే. నిజంగానే 2 లక్షల పుస్తకాలు చదివాడు. ఎట్లా? ఆయన చెప్పింది 2 లక్షల పుస్తకాలు కాదు, 2 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు చదివాడు. ఓకే, అది నాగబాబు గారు ఒకసారి చెప్పింది. నాగబాబు గారు కూడా క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి. 2 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు చదివాడు. 2 లక్షల పుస్తకాలు మానవ మాతృడు ఎవరైనా చదవగలుగుతాడండి? రోబో 2లో రోబో ఉంటది కదా సినిమాలో, రజనీకాంత్ రోబో. ఇలా అంటే ఒక పుస్తకం అయిపోద్ది, ఇలా అంటే ఒక పుస్తకం అయిపోద్ది. అలా చదివితే తప్ప 2 లక్షల పుస్తకాలు అవ్వవు. అంత వర్త్ అంత 2 లక్షల రూపాయలు విలువైన పుస్తకాలు చదివారు. దాన్ని కావాలని ఈ రకమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అది ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు అని అంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని ఒక స్టూపిడ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడు ఒక సినిమా తీస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదో పుస్తకాన్ని ఇలా అడ్డంగా ఇలా పెట్టి తీస్తే చదువుతున్నట్టుగా, తిరగతిప్పి చదువుతున్నట్టుగా ఒక మీమ్ తయారు చేశాడు. ఆ సినిమాలో ఉంటది అది. దాన్ని పట్టుకొని వీటిని పట్టుకొని చేస్తున్నారు. నిజంగా చెప్పండి, ఆయనకున్నంత జ్ఞానం ఈ సమకాలీన రాజకీయాల్లో ఎవరికైనా ఉందా చెప్పండి? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా లేకపోతే ఇంకా మంచి మంచి పొజిషన్స్ లో చేసి ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత జ్ఞానం ఉందా ఎవరికైనా? ఏ పుస్తకంలో ఏ రాశారని ఉదాహరణలతో సహా వివరించుతూ మాట్లాడతాడు ఆయన. ఇక్కడ కాదు, ఇంగ్లీష్ పుస్తకాల నుంచి కూడా కొటేషన్స్ తీసుకుంటాడు. లండన్ లో ఫలానా ఇయర్ లో ఫలానా జరిగింది, అప్పుడు అక్కడ ఉన్న శాసనసభ స్పీకరు ఈ రకమైన మాట అన్నాడు, లేకపోతే అక్కడ ప్రెసిడెంట్ ఈ రకమైన మాట అన్నాడు, దాన్ని ఉటంకిస్తూ ఇక్కడ పరిస్థితులకి ఆయన అన్వయిస్తూ మాట్లాడతాడు. ఎవడికుందండి అంత పరిజ్ఞానం? కనీసం పుస్తకాలు చదువుతాడా? ఎవడు చదవడు కదా పుస్తకాలు. ఆయన చెప్పిన అద్భుతమైన మాటలు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? అరే బాబు, మీరు పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. అందరు ఓజీ 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 అంటుంటే ఓజీ కదరా బాబు, శ్రీశ్రీ అనండి. సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడతారు అని చెప్పాడు. ఆంధ్రరాయ నిఘంటు, సూర్యరాయాంధ్ర నిఘంటు అనే దానికి 1,70,000 ఏమో ఖర్చు అవుతుంది, ఎంతో చెప్పాడు అమౌంట్, సబ్జెక్టు కరెక్షన్. దాంట్లో 30% నేను భరిస్తాను, 1,70,000 అయితే ఆయనే వేస్తాడు అనుకోండి, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, దానికి 30% నేను ఇస్తాను అని చెబుతూ, నా పిల్లలకి ఏం చెప్తున్నాను, మీ అందరికీ అది చెప్తున్నా, పుస్తకాలు చదవండి. ఇవాళ రోజు ఏముందండి, పుస్తకాలు ఎవడైనా చదువుతున్నాడా? ఏదో మొబైల్ తీసుకుంటాడు, ఇన్స్టా ఇట్లా 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 కనీసం 10 నిమిషాలు కూడా చూసి చదువుకునేవి కూడా ఫోన్లలోనే వస్తున్నాయి సార్. ఈవెన్ ఫోన్ లో అయినా చదవచ్చు కదండి, ఫోన్ లో కూడా చదవరు. ఏదో ఇన్స్టా ఇలా 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 1 నిమిషంలో చూసేయాలి, 1 నిమిషంలో మనకు ఆనందం వచ్చేసేయాలి, ఇవే తప్ప ఇంకేమైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఇది చెప్తున్నాను. అంటే ఈ తరం పుస్తకాలు చదవకపోతే ఏమైంది? ఇదే అని అద్భుతంగా చెప్పాడు. చిరిగిన పుస్తకం అంటే చిరిగిన చొక్కా తొడుక్కో, కొత్త పుస్తకం కొనుక్కో అని ఒక నానుడు ఉంది, పెద్ద ఆయన చెప్పారు. అట్లా అంటే మీరు చొక్కా చిరిగిపోయినా పర్లేదు కానీ పుస్తకానికి పెట్టు, చొక్కాగా పెట్టకు, పుస్తకానికి పెట్టు అని అర్థం. అంత గొప్ప పుస్తకం అంటే ఒక నాలెడ్జ్ అండి. ఆ నాలెడ్జ్ని వాడెవడో జీవితాంతం కష్టపడి, ఈ రచయితలు అనే వాళ్ళు ఎంతో శ్రమపడి వాళ్ళ జీవన సారాన్ని అంతా తీసుకొచ్చి అందులో పొందుపరిస్తే, మనం ఒక 100-200 పెట్టి ఆ పుస్తకాన్ని పెట్టి చదువుకుంటే వాడి జీవితంలో వాడు
సంపాదించిందంతా మనం చదవచ్చు కదా, ఎంత గొప్ప విషయం అనమాట. ఆ సమయంలో ఆయన ఏమన్నాడు, పాఠశాల విద్య గురించి కూడా మాట్లాడాడు. దీని మీద కూడా మీమ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, తెలుగు మీడియంలో చదవండి అంటున్నాడు, తెలుగు మీడియంలో ఎలా చదువుతారు, సో మా అన్నేమో అందరిని ఇంగ్లీష్ మీడియంలో చదివించి గొప్పోళ్ళని చేయాలని ట్రై చేస్తుంటే వీళ్ళని మళ్ళీ వీధి బడిలో తెలుగు చదివించాలని ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని దాని మీద విమర్శ. వీళ్ళకి కొంచెమైనా కాస్త బుర్ర, అంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు లాగే ఉంటారేమో, ఆయనకి కూడా బుర్ర ఉండదు, క్రిమినల్ బుర్ర ఉంటుంది తప్ప వేరే బుర్ర ఉండదు ఆయనకి, పాజిటివ్గా ఆలోచించేది. అట్లా వీళ్ళకి కూడా ఉంటుంది ఏమనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన అన్నదేంటి, తెలుగు మీడియం కూడా ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక పేరెంట్ అంటే నా కొడుకు తెలుగు మీడియంలో చదవాలని నేను కోరుకుంటా. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష తెలుగు అయ్యి తెలుగు మీడియం లేకపోవడం ఎంత దుర్మార్గం చెప్పండి. తమిళనాడులో కొట్లాడుతున్నారండి, మాకు తెలుగు మీడియం పెట్టండి అని తమిళనాడులో తెలుగు వాళ్ళు కొట్లాడుతున్నారు. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం ఉండదా? ఉంచాలి కదా. ఇదే అంటాం, ఇంగ్లీష్లో చదివే వాళ్ళు చదువుకుంటారు, తెలుగు మీడియం కూడా పెట్టి. ఇవాళ ఎట్లా తయారయ్యారంటే యువత, అంటే పూర్తిగా ఇంగ్లీషు రాదు, పూర్తిగా తెలుగు రాదు, అట్లా తయారయ్యారు. ఒక న్యూస్ పేపర్ ఇచ్చి చదవండిరా అంటే చదవలేరు, ఒక వాక్యం చక్కగా తెలుగులో మాట్లాడండి అంటే మాట్లాడలేరు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? కాబట్టి ఇక్కడి నుంచి మారాలంటే మనం కొంత తెలుగుకి మనం కొంత విలువనివ్వాలి అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడాడు. అందులో కూడా వీళ్ళు ఏదో రంధ్రాన్వేషణ చేసి విమర్శిద్దాము అనుకుంటే అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆనందమే తప్ప జనానికి, సమాజం దాన్ని హర్షించదు. రైట్. సో ఎప్పుడు సీరియస్ టాపిక్స్ మీద మాట్లాడే మీరు కొంచెం ఇలాంటివి కూడా మాట్లాడితే చూసే వ్యూయర్స్ కి కూడా బాగుంటుంది అని చెప్పేసి టాపిక్ తీసుకున్నాను సార్. డెఫినెట్గా అండి. తెలుగు భాష మీద నాకు ఎస్పెషల్లీ చాలా వ్యామోహం అనాల. తెలుగు భాష అంటే చిన్నప్పుడు నుంచి కూడా తెలుగు పట్ల అలాగ అభిమానంతోనే పెరిగాము. ఇవాళ కూడా తెలుగు పట్ల అలా ఉన్నాం కాబట్టి. బై ది వే, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, ఐ థింక్ సో దిస్ ఇస్ ద రైట్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లో కాదు, అయితే మీరు సీనియర్ గా అన్ని ఇయర్స్ చేశారు కదా, ఇప్పుడు కొత్త మా న్యూ జాయినీస్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏమనిపించండి, ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడగలుగుతారు, కానీ చక్కటి తెలుగు పదాలు ఎందుకు వాడరు? బోలెడు ఉన్నాయి తెలుగు పదాలు. మనం తెలుగు పదాలు వాడకపోవటం వల్ల తప్పైతుంది. వాళ్ళ ఎంత దుర్మార్గం తయారైందంటే అండి, యూట్యూబ్ లో పాటలు పెడితే వాడు తెలుగులో పెట్టి చావచ్చు కదా, అవును, ఇంగ్లీష్ లో పెడతాడు, లిరిక్స్ ఇంగ్లీష్ లో పెడతాడు. ఇవాళ తెలుగు వచ్చేసిందండి, మొబైల్లో కూడా చాటింగ్ కూడా తెలుగు ఇంగ్లీష్ లో చాట్ చేస్తూ ఉంటాం. చివరికి ఏదో జాయింట్ పదాలు ఉంటాయి చూసారా, జాయింట్ పదాలు ఉంటాయి, రెండింటిని కలిపి ఉంచే ఒక పదం ఉంటది కదా, ఆ పదం మాత్రమే తెలుగు వాడుతున్నారు. మిగతా అంతా ఇంగ్లీష్ వాడి మధ్య మధ్యలో తెలుగు పదాలతోటి జస్ట్ దాన్ని జాయిన్ చేస్తున్నారు. అంటే ఐ అడ్మిట్ సార్, బికాస్ మేము ఎటు కాకుండా ఉన్నాం అన్నమాట. కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్, పర్ఫెక్ట్ గా ఏది రాదు. రోజు పేపర్లు చదవాలి, తెలుగు పుస్తకాలు, సాహిత్యం చదవాలి. చదివితే మీకు అద్భుతమైన తెలుగు వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు ఒక నానుడి చెప్తామా, ఆ నానుళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తే మనం తెలుగు పుస్తకాలు చదివితే వస్తాయి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది 100% ఆయన చెప్పింది వాస్తవం. చాలా మంది నా మిత్రులే అంటారు నన్ను, నీతో మాట్లాడితే, మామూలుగా మాట్లాడితే కూడా నువ్వు ఏదో వార్తలు చెప్పినట్టు చెప్తున్నావు, అన్ని మాకు వార్తాపత్రికల భాష వచ్చేస్తూ ఉంటది నీకని. అదే అలా అలవాటైంది నాకు. బట్ నేనంటాను ఖచ్చితంగా తెలుగు పదాలు వాడాలండి. ఈనాడు వాళ్ళు ఏం రాస్తారండి, దీన్ని చరవాణి అంటారు, మొబైల్, డెఫినెట్ గా ఈ దాంట్లో గ్రేట్ అని చెప్పాలి. ఉన్న మీడియా అన్ని సంస్థల్లో గొప్ప సర్వీస్ చేస్తున్నాయి తెలుగు భాషకి. అట్లా ఇప్పుడు ఇవాళ ఉన్న రాజకీయ నాయకుల్లో గొప్ప